ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బంటి బంటి ఏమైంది బంటి 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 అయ్యయ్యో బంటి కళ్ళు తెరువు బంటి బంటి కళ్ళు తెరువు బంటి నీకేం కాదు బంటి బంటి హాస్పిటల్ తీసుకెళ్తాను బంటి. ఏంటి రాజు, బంటి కోసం వచ్చావా? అవును శివన్న, క్యారేజ్ ఇవ్వాలి. ఇంత లేటుగా వస్తే ఎలా రాజు? లంచ్ బ్రేక్ కూడా అయిపోయింది కదా. కొంచెం లేట్ అయింది శివన్న, బంటి ఆకలికి తట్టుకోలేడు. సరే నాకివ్వు, నేను ఇస్తాను. వాడు తప్పించుకుంటే తప్పించుకున్నాడు. డిఎన్ఏ టెస్ట్కి అవసరమైన వాడి జుట్టు దొరికింది. చాలా గట్టిగా కొరికేశాడు మమ్మీ. మనిషి ఘాటుకి మందుంటుందా మమ్మీ? అయ్యో, మనం ఇప్పుడు ఎలాగో హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అలాగే నీకు కూడా చూపించుకోవచ్చులే. చేతికి అందిన అవకాశం చేజార్చుకున్నాం. దీపక్, నువ్వు వాణ్ణి వదలకుండా ఉండాల్సిందే. నిన్ను కొరికితే తెలుసుండేది. దీపక్, మీరెందుకు గొడవలు పడుతున్నారు? తప్పించుకుంటే తప్పించుకున్నాడు. ముందు డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. వాడిల్లు తెలుసు, వాడు చదువుకునే స్కూలు తెలుసు. వాడిని వెతకడం పెద్ద కష్టమేం కాదు. డ్రైవర్, ముందు హాస్పిటల్కి పోని. డాక్టర్ 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 ఈ అమ్మాయి సీఎం గారి కూతురు కదా? ఏమైంది మేడం? యాక్సిడెంట్ అయింది డాక్టర్. బాబులో చలనం లేదు. త్వరగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. యాక్సిడెంట్ అంటున్నారు, పోలీస్ కేసు ఫైల్ చేయకుండా ట్రీట్మెంట్ చేయలేం మేడం. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? ఇక్కడ ఒక ప్రాణం పోతుంటే మీకు కేసు ఫైల్ చేయడం ఇంపార్టెంటా? ఈ బాబుకి మీరేమవుతారు? అమ్మా, ఫ్రెండు బంటి ఫ్రెండు బాబుకి నేను ఫ్రెండ్ అవుతాను. పేరెంట్స్ ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తారు అంటే నేను బాబు తల్లిని అనుకోండి డాక్టర్. ఇంకా చూస్తారేంటి డాక్టర్? ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఏం జరిగినా మా నాన్నగారు చూసుకుంటారు. ప్లీజ్. సరే మేడం, తీసుకుపోదండి త్వరగా. మమ్మీ త్వరగా రా మమ్మీ, చాలా నొప్పిగా ఉంది. వచ్చేసాం కదా దీపక్. ఆ బంటి గడిని జాగ్రత్తగా పట్టుకునుంటే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు కదా దీపక్. భగవంతుడా, బంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో తెలియదు కానీ వాడికి చిన్న దెబ్బ తగలగానే నా ప్రాణం అల్లాడిపోతోంది. ఎప్పుడూ ఫ్రెండు ఫ్రెండు అని ప్రేమగా పలకరించే బంటి అలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే నాకు భయంగా ఉంది. అబ్జర్వ్ చేస్తుండే బాబుని. ఓకే సార్. బంటికేం కాకుండా నువ్వే కాపాడాలి స్వామి. బంటి ఎప్పుడు వాళ్ళ నాన్న గురించి చెప్తుంటాడు. పాపం బంటిని ఇలా చూస్తే వాళ్ళ నాన్న తట్టుకోలేడేమో. బంటి కోలుకున్నాక వాళ్ళ నాన్న నంబర్ అడిగి కాల్ చేసి చెప్పాలి.
బంటికి ఎలా ఉంది డాక్టర్? తన స్పృహలోకి వచ్చాడా? లేదు మేడం, బాబుకి బ్లీడింగ్ ఎక్కువైనట్టుంది, అందుకే కాన్షియస్లోకి రావడం లేదు. బ్లడ్ ఎక్కిస్తే కొంచెం బెటర్మెంట్ ఉండొచ్చు. నా బ్లడ్ తీసుకోండి డాక్టర్. బాబుది బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మేడం, మీది కూడా సేమ్ అయితే నో ప్రాబ్లం. అయ్యో, బి నెగటివా? డాక్టర్, ఆ బ్లడ్ గ్రూప్ ని నేను తీసుకొస్తాను. ఈలోపు హాస్పిటల్లో దొరుకుతుందేమో, మీరు కూడా ట్రై చేయండి డాక్టర్. సరే. ఫోన్ తీ రాజు, ప్లీజ్. రాజు, ఒక బాబుకి యాక్సిడెంట్ అయింది రాజు. రాజు, అర్జెంటుగా బి నెగటివ్ బ్లడ్ కావాలి. నీది బి నెగటివ్ బ్లడ్డే కదా రాజు? తొందరగా పిఆర్ హాస్పిటల్కి రా. ఎలాగైనా బాబుని కాపాడాలి. ఫోన్ కట్ చేశాడేంటి? కనీసం మానవత్వం కూడా లేకుండా పోయింది. ఇప్పుడేం చేయాలి? అయ్యో, అయ్యో, సమయానికి నాన్న ఫోన్ కూడా ఎంగేజ్ వస్తుంది. ఇప్పుడేం చేయాలి? హలో, మీ దగ్గర బి నెగటివ్ బ్లడ్ గ్రూప్ దొరుకుతుందా? సారీ అండి, ప్రెజెంట్ స్టాక్ లేదు. ఓకే అండి. మేడం, హాస్పిటల్లో ట్రై చేశాను మేడం, ఆ బ్లడ్ గ్రూప్ ప్రస్తుతానికి లేదు. వేరే హాస్పిటల్స్లో కూడా ట్రై చేస్తున్నాం. మీరేమైనా అరేంజ్ చేస్తున్నారా మేడం? మేడం, బాబుకి త్వరగా ట్రీట్మెంట్ చేయాలి, లేదంటే బాబు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.